మీలో ఎవరైనా పెట్రోల్ను వాటర్ క్యాన్లలో, అదే 20 లీటర్ క్యాన్లలో కానీ, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయితే డ్రమ్లలో కానీ పెట్రోల్ను పట్టి పెట్టుకుంటున్నారు అవసరానికి మించి. అయితే గమనించండి, మనకు అలాంటి దుస్థితి అవసరం లేదు. మొదటిగా చెప్పాలంటే మన భారతదేశంలో పెట్రోల్ కొరత లేదండి. పెట్రోల్ పుష్కలంగా ఉంది. ప్రభుత్వము దానికి తగిన చర్యలు తీసుకొని అక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా పెట్రోల్ను మన భారత ప్రభుత్వానికి అమెరికా కొన్ని శాంక్షన్ పెట్టింది గతంలో. యుఎస్ ఇక్కడ రష్యా నుంచి పెట్రోల్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ వేసేది. కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా 30 డేస్ వేవర్ ఇచ్చింది. ఈ 30 డేస్ వేవర్ అంటే ఏం చేసిందంటే, సరే ఇప్పుడు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మన భారత ప్రభుత్వము అక్కడ అరబ్ కంట్రీల నుంచి మనకు సాధారణంగా ఎంత పెట్రోల్ మనము ముడి సరుకుని అక్కడ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వాళ్ళమో అంతే ఇప్పుడు ఇక్కడ రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఆల్రెడీ మన ప్రభుత్వము భారత్ పెట్రోల్ ఏం చేసిందంటే, భారత్ పెట్రోలియం సంస్థ మన బీపీఎల్ కానీ, ఇండియన్ పెట్రోల్ బంక్ కానీ, లేదా భారత్ పెట్రోల్ బంక్ కానీ, హిందుస్థాన్ పెట్రోల్ బంక్, ఇవన్నీ కూడా మన భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అవి కంపెనీలో భారతదేశానికి సంబంధించినవి. అయితే ఇప్పటికీ మన భారత పెట్రోల్ బంక్ వాళ్ళు, మన భారత ప్రభుత్వము రష్యా నుంచి ఇప్పటికి 10 మిలియన్ బ్యాలెన్స్ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకున్నది. అలాగే రిలయన్స్ కంపెనీ ఆయన ఉన్నారు కదా, జియో రిలయన్స్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అయిన రిలయన్స్ కంపెనీ కూడా 10 మిలియన్ బ్యాలెన్స్, ఇంకా కొంచెం ఎక్కువనే వాళ్ళు కూడా దిగుమతి చేసుకొని పెట్టుకున్నారు. మన ఇండియాలోకి వచ్చింది. ఇంకా 60 మిలియన్ బ్యాలెన్స్ రిజర్వ్ పెట్టుకుంది ఇండియా. ఇంకా కావాలంటే కూడా అవసరం వస్తే తీసుకుందామని చెప్పి రష్యాతో ఆ ఒప్పందంలో ఉంది. ఎప్పుడు ట్రంప్ మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, ఈ 30 డేస్ వేవర్స్ వలన మనకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇంకా 60 మిలియన్ బ్యాలెన్స్ కోసం కూడా అది అక్కడ రిజర్వ్ లో ఉంది. ఆల్రెడీ మన ఇండియాకి ఇప్పటికే 20 మిలియన్ అంటే 20 మిలియన్ బ్యాలెన్స్ పెట్రోల్ వచ్చి ఉంది. మనకు కొరత లేదు. మరి ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇంత దారులు తీరు ఉన్నారు అంటే ఇక్కడ వచ్చింది సమస్య ఎవరి వల్ల తెలుసా? సమస్య ప్రజలు మనంతట మనమే సమస్యను సృష్టించుకుంటున్నాం. మనంతట మనమే ఆ సమస్యను మనం ముందుకు నెట్టుకుంటున్నాం. తెలియకుండా ఒక ప్యానిక్. ఏంటి ఆ ప్యానిక్ అంటే, ఇంకా పెట్రోల్ అయిపోతుందేమో, దొరకదేమని. ఒక మార్గం క్లోజ్ అయినా మనకు ఒక మార్గం ఓపెన్ అయింది. ఆల్రెడీ వస్తూనే ఉంది, ఆగట్లేదు, వస్తూనే ఉన్నాయి మన దగ్గర. అక్కడ మన పెట్రోల్ దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఇప్పటికి 20 మిలియన్ బ్యాలెన్స్ వస్తున్నాయి. ఇంకా 60 మిలియన్ బ్యాలెన్స్ అక్కడ రిజర్వ్ లో ఉంది. మనకు కొరత లేదు. ఇప్పుడు ఇండియాలో ఉంది ఆల్రెడీ. కానీ ఎందుకంటే ఈ స్టోర్ ఎక్కువ తీసుకొని వెళ్ళడం వలన తొందరగా అయిపోతుంది. ఇంకో విషయం అంటే క్యాష్ క్రంచ్ అనేది కాదు. క్యాష్ క్రంచ్ ఏంటంటే, ఈ పెట్రోల్ బంకు యజమానులు ఉన్నారు చూసారా, డీలర్స్. ఈ డీలర్స్ ఏంటంటే అక్కడ పెట్రోల్ ఎక్కడి నుంచి అయితే తీసుకొని వస్తారో గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది కదా. ఈ పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీ అంటే ప్రభుత్వం నిర్వహించే ఆ పెట్రోల్ మార్కెటింగ్ దగ్గర వెళ్ళి డీలర్స్ పెట్రోల్ తీసుకొని రావాలంటే, ఈ యుద్ధానికి ముందు ఆ ప్రభుత్వం ఏం చేసేదంటే, ఒకటేసారి వాళ్ళకి క్రెడిట్ రూపంలో పెట్రోల్ ఇచ్చేది. 1,00,000 లీటర్స్ అయినా కానీ అప్పుగా వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళు పెట్రోల్ తీసుకొని వెళ్ళి వారం రోజుల తర్వాత అప్పుడు డబ్బులు తిరిగి ఈ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి ఈ ఏజెంట్లు లేదా ఈ డీలర్స్ తిరిగి అప్పుడు గవర్నమెంట్ డబ్బులు చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ముందుగా మాకు డబ్బులు కట్టండి, ఎందుకంటే అక్కడ రేట్ పెరిగింది కాబట్టి, మేము అక్కడ రష్యా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు యుద్ధం కారణంగా ఇప్పుడు మనకు 100 నుంచి $112 పెరిగింది. 100 నుంచి $112 రేట్ పెరిగింది. గాలి మాటలు చెప్పట్లేదు, నేను ఎంక్వైరీ చేసి సర్వే చేసి చెప్తున్నాను. మీరు కావాలంటే మీరు ఆన్లైన్ లో వెళ్ళి చూడండి. పెట్రోల్ కొరత ఉందా ఇండియా అంటే లేదు. ఆల్రెడీ 20 మిలియన్ బ్యాలెన్స్ ఆల్రెడీ స్టోరేజ్ ఉంది మన దగ్గర. అంతకుముందు కూడా మనకు 75 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అయినా కూడా 20 మిలియన్స్ మనము తెచ్చిపెట్టుకున్నాము రష్యా నుంచి. మనకు ఎలాంటి కొరత లేదు. కానీ ఎందుకు మనకి ఇంత కథ ఇక్కడ వస్తుందంటే, జనాలు ప్యానిక్ గురైపోయి ఇంకా దొరకదేమని. మీరు ఎంత ప్యానిక్ గురైనా, ఎంత మనం తెచ్చిపెట్టుకున్నా కనుక 2-3 రోజుల్లో పెట్రోల్ బంకులు యథావిధిగా మళ్ళీ ఓపెన్ అవుతాయి. అందరికీ వాళ్ళు అందుబాటులో తీసుకొని వస్తారు. కానీ సమస్య సృష్టించుకుంటుంది మనమే. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ అని బోర్డు ఎందుకు పెడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ క్యాష్ క్రంచ్ అనేది ఉంది కదా. అప్పుడు ప్రభుత్వము అప్పులాగా ఇచ్చేది, తర్వాత వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ముందు పే చేయండి అని చెప్పింది. కొన్ని పెట్రోల్ బంకులు పెద్ద సైజులో ఉన్న పెట్రోల్ బంకులు 1,00,000 లీటర్లు అట్లా ఎక్కువ తీసుకుపోయినప్పుడు వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి 50 లక్షలు ఇవ్వాల్సింది. కొన్ని పెట్రోల్ బంకులు వాళ్ళ కెపాసిటీ బట్టి కొన్ని కోట్ల రూపాయలు కూడా ముందు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, అప్పుడు వారం రోజుల తర్వాత డబ్బులు తిరిగి చెల్లించేవాళ్ళు. వారం రోజులకు సరిపోయేటటువంటి పెట్రోల్ ను వాళ్ళు స్టాక్ తెచ్చుకునే వాళ్ళు డీలర్స్. ఆ వారం రోజులకు అయిపోయిన తర్వాత అప్పుడు తిరిగి డబ్బులు చెల్లి. ఇప్పుడు ఆ వారం రోజులకు సరిపోయేది కొన్ని పెట్రోల్ బంకుల్లో, కొన్ని మన తెలంగాణ, ఆంధ్రలో వారం రోజులకు సరిపోయేది కొన్నిసార్లు 2 రోజుల్లోనే స్టాక్ అయిపోతుందంట. కొన్ని ప్రాంతంలో 1 రోజు స్టాక్ అయిపోతుందంట పెట్రోల్ బంకులో. అందుకే వాళ్ళు 1 రోజులో స్టాక్ అయిపోతే వాళ్ళు వారం రోజుల తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు మళ్ళీ 2 రోజులు తిరిగి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర జేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది డీలర్స్. జేబులో నుంచి వాళ్ళు 1,00,000 2 లక్షలు కాదు 50 లక్షలు, కొంతమందికి ₹1,00,00,000 కూడా చెల్లించాల్సి వస్తుంది ముందు గవర్నమెంట్ అడ్వాన్స్ గా. అలా ఇదంతా సమస్య సృష్టిస్తుంది ఎవరు?
డీలర్స్ యథావిధిగా కూడా ఇవ్వగలరు, వాళ్ళు జేబులోంచి కూడా ఇవ్వగలరు. ఎప్పుడు ఈ పెట్రోల్ మొత్తం సేల్ అయిన తర్వాత 6 రోజుల తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే ఎక్కువ కొనుగోలు చేయడం వల్ల, ఎక్కువ అది స్టోరేజ్ చేసి పెట్టుకోవడం వల్ల 6 రోజులకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పుడు 2 రోజులు తిరిగి ఇవ్వాలంటే, అంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ మేము కొంటున్నాం కదా, డబ్బులు వస్తున్నాయి కదా, తిరిగి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే, అవును మీరు ఇప్పుడు మనం ఎంత కొంటున్నామో అంతే డబ్బులు తిరిగి వాళ్ళకి ఇవ్వచ్చేమో. కానీ ఆ తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ స్టాక్ తెచ్చేంత వరకు కూడా కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నో స్టాక్ బోర్డు పెట్టిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత అది వెంటనే రావాలంటే వచ్చేస్తుందా? అప్పుడు ఒక బ్యాలర్ ఒక వెహికల్ వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ వచ్చేసి ఆ పెట్రోల్ తీసుకొని ఇక్కడ పెట్రోల్ బంక్ లో అక్కడ ఫిల్ చేసి ఆ తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోయి కరెక్ట్ టైం టు మేనేజ్ చేసేది. ఒక్క రోజులో కొన్ని 5-6 సార్లు 5 ట్రిప్పులు 6 ట్రిప్స్ తిరిగాయి. కానీ ఇప్పుడు ఆ 5-6 ట్రిప్పులు 1 గంటలోనే తిరగాలంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. అప్పటికప్పుడు హడావిడిగా తీసుకుని రావాలంటే ఆ పక్కనే ఉన్న బాయిల నుంచి తోడుకొచ్చేది కాదు కదా, అక్కడ ఫిల్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఆ టైం వలన ఆ టైం సరిపోక ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? మనం ఎగబడి కొనడం వలన మనం కొన్నంత స్పీడ్ గా ట్రాన్స్పోర్టేషన్ కూడా కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ అవ్వదంత తొందరగా, లేట్ అవుతుంది. పైగా డబ్బులు చెల్లించడానికి కూడా లేట్ అవుతుంది. ఇదంతా సమస్య ఎందుకు వస్తుందంటే మనంతట మనమే సమస్యను సృష్టించుకుంటున్నాం. కానీ మన దేశంలో పెట్రోల్ కు కొరత లేదు, పెట్రోల్ సమృద్ధిగా ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా పానిక్ అవ్వకండి. పెట్రోల్ కొరత అనేది మన దేశంలో లేదు. పెట్రోల్ ఆల్రెడీ భారత ప్రభుత్వం రష్యా నుంచి అమెరికా ఇచ్చిన పర్మిషన్ ద్వారా, యూఎస్ ఇచ్చిన పర్మిషన్ ద్వారా ఆల్రెడీ రష్యా నుంచి $20 మిలియన్ ఆల్రెడీ దిగుమతి చేసుకునింది. ఇంకా $60 మిలియన్ కు ఆల్రెడీ రిజర్వ్ లో పెట్టుకునింది. ఆల్రెడీ ఇది లేకపోయినప్పటికీ కూడా మన భారతదేశంలో 75 రోజులకు సరిపోయిన స్టోరేజ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ స్టోరేజ్ ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త కోసం రష్యా నుంచి $20 మిలియన్ తెప్పించుకుంది. ఇంకా $60 మిలియన్ స్టోరేజ్ దగ్గర ఇంకెక్కడ తక్కువ ఉంది మనకు పెట్రోల్? ఇంకెక్కడ తక్కువ ఉంది? తక్కువ లేదు, స్టోరేజ్ ఫుల్ గా ఉంది. కావాల్సినంత దానికంటే ఎక్కువే ఉంది. ఇంకా $60 మిలియన్ బ్యారెల్స్ అక్కడ రిజర్వ్ లో పెట్టుకున్నారంటే మనకి ఎక్కడ తక్కువ ఉంది? తక్కువ లేదు. మనం సమస్యను సృష్టించుకుంటున్నాం. కాబట్టి దయచేసి పెట్రోల్ ఆ బాటిల్ తీసుకుపోయే వల్ల అది మీకే ప్రమాదం అండి. అంత తీసుకెళ్ళకండి, కావాల్సినంత మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్కువ తీసుకెళ్తే ఆ బాటిల్ కొంచెం అది ఉబ్బుతుంది. బాటిల్ ఎందుకంటే పెట్రోల్ పవర్ ఉంటుంది కదా, ఆ బాటిల్ ఊపిరి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా చిన్న అగ్గి తగిన పేలిపోయే ప్రమాదం ఉంది. అది మంచిది కాదండి. మీకు ఎంత అవసరం ఉందో అంతే నింపుకోండి. కావాలంటే కార్ లో ట్యాంక్ ఫిల్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫుల్ చేసుకొని తీసుకెళ్ళండి. కానీ బాటిల్ క్యారీ చేయడం కానీ అలాంటి స్టోరేజ్ ఇంట్లో పెట్టుకోకండి. అది మంచిది కాదు. అది గ్యాస్ సిలిండర్ లాంటిది కాదు, కెపాసిటీని తట్టుకొని ఉండడానికి. ఇది బాటిల్స్ కొంచెం ఉబ్బిపోయి పగిలిపోయి ఏదైనా నిప్పు తగిలితే ప్రమాదం. అది దానివల్ల అది మనం యూజ్లెస్ థింగ్ చేస్తున్నారు చాలా మంది. అట్లాగే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అలా చేయకండి. పెట్రోల్ పుష్కలంగా ఉంది కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకెళ్తే మనం సమస్య నుంచి బయటపడతాం. కానీ పెట్రోల్ ప్యానిక్ లేదు. అదే గ్యాస్ అంటే గ్యాస్ ఉంది. ఇదేది మన వంట గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ పెట్రోల్ లేదు. కాబట్టి పెట్రోల్ గురించి ప్యానిక్ అవ్వకండి. పెట్రోల్ బంకులు అలాగా పెద్ద లైన్ లో ఉండే పరిస్థితి తీసుకురాకండి. థ్యాంక్ యూ.